అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నమస్తే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కావచ్చు, డిప్యూటీ సీఎం కావచ్చు, అలాగే ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కావచ్చు, అహర్నిశలు శ్రమిస్తూ అనేక రకాలుగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోవాలి అని వాళ్ళ యొక్క తాపత్రయం. అయితే ఇప్పుడు నారా లోకేష్ ఏమో ఆస్ట్రేలియా టూర్లో ఉన్నారు, అలాగే సీఎం బాబు గారు దుబాయ్ పర్యటన ఉంది. ఈ నేపథ్యంలో 20 లక్షల ఉపాధి కల్పిస్తాను యువకులకి అని చెప్పేసి వీళ్ళు ఏదైతే ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారో ఆ హామీని నెరవేర్చే ప్రక్రియ ఎంతవరకు వచ్చింది అనేది ఒకటి. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఇదే తరహాలో నేను ఇన్వెస్టర్ సమ్మిట్లో అనేక రకాలైన పెట్టుబడులు తీసుకొచ్చాను, జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ నిర్మిస్తాను అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. సో ఈ నేపథ్యంలో అప్పటి ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి ఉన్న తేడాలు ఏంటి అనేది మనతో విశ్లేషించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్సన్ రాజేష్ గారు ఉన్నారు. రాజేష్ గారు నమస్తే అండి. నమస్కారం. సో ముందుగా ఈ కూటమి ప్రభుత్వం తరఫున అటు సీఎం గారు కావచ్చు, ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు కావచ్చు, ఇప్పుడు ఆయన ఆస్ట్రేలియా టూర్, ఈయన దుబాయ్ పర్యటన. ఈ నేపథ్యంలో మరి రాష్ట్రానికి ఏ మేరకు ఉపాధి లభిస్తుందని చెప్పేసి అనుకోవచ్చు అంటారు? ఇప్పుడు వాస్తవంగా చాలా అర్థవంతమైన చర్చకి తెరలేపారు ఈరోజు. రైట్. 2019 ఎన్నికలకు ముందు నాడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా యువతను లక్ష్యంగా చేసుకొని ఆయన ప్రచారం మొదలుపెట్టారు. అవును. నాడు చంద్రబాబు నాయుడు గారు విభజన చట్ట హామీల్లో ప్రధానమైందైన ప్రత్యేక హోదాని కేంద్ర ప్రభుత్వం దగ్గర తాకట్టు పెట్టి రాష్ట్ర యువత ప్రయోజనాలకి నష్టం కలిగించారు, మీరు నాకు మెజార్టీ ఎంపీ సీట్లు ఇవ్వండి, కేంద్రంలో అధికారంలో ఎవరున్నా వాళ్ళ మెడల నుంచి ప్రత్యేక హోదా నేను సాధిస్తా, అలా సాధించిన పక్షంలో దావోస్ పర్యటనలో సిఏఏ కన్వెన్షన్ లాంటివి మనం నిర్వహించాల్సిన అవసరమే లేదు, ప్రత్యేక హోదా ద్వారా ఇచ్చే వెసులుబాట్లు పుణ్యాన ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులందరూ మన దగ్గరికి తరలొస్తారు, 13 జిల్లాలని 13 హైదరాబాద్కి అభివృద్ధి చేస్తా, ప్రభుత్వ ఉద్యోగాలు లక్షలాదిగా ఖాళీలు ఉన్నాయి వాటిని భర్తీ చేస్తా, మెగా డిఎస్సి కండక్ట్ చేస్తా అని చెప్పని ఎక్కడ చెప్పాడు ఆయన? యూనివర్సిటీలకి కాలేజీలకు వెళ్ళి యోబేరి అని చెప్పిన సదస్సులు ఏర్పాటు చేసి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అంటున్నాడు చంద్రబాబు. అది ముగిసిన అధ్యాయం కాదు. తెలంగాణ నినాదాన్ని కూడా ఎప్పటికప్పుడు ఈ నినాదం మురిగిపోయింది అనేవాళ్ళు, కానీ వాళ్ళు తెలంగాణను సాధించుకున్నారు. అలాగే మనం కూడా ప్రత్యేక హోదాను సాధించగలుగుతాం అని చెప్పని యూనివర్సిటీలు కాలేజీల దగ్గరికి వెళ్ళి చెప్పేవాడు ఆయన. లక్షలాదిగా ఉన్న 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పాడు. 13 జిల్లాలని 13 హైదరాబాద్కి అభివృద్ధి చేస్తానని చెప్పిన ఆ వాగ్దానంతో అన్నిటికన్నా ముఖ్యంగా వలసలు లేని ఉపాధి కల్పిస్తా అన్నాడు. కారణం ఏంటి అంటే రాష్ట్ర విభజన జరిగే నాటికి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ నేపథ్యం ఉన్న రాష్ట్రం. అవును. పారిశ్రామికీకరణ పెద్దగా లేదు. విద్యం వైద్యం ఉపాధికి పక్క రాష్ట్రాల మీద ఆధారపడతా ఉన్నాం. అయితే తమిళనాడు లేదంటే కర్ణాటక లేదంటే తెలంగాణ ఒక ఐటీ చదివిన కుర్రాడు కూడా సంచికి బట్టలు పెట్టుకొని ట్రైన్ ఎక్కి హైదరాబాదు ఇంకొక దగ్గరకు వలసెళ్ళి బతకాల్సిన పరిస్థితులు. ఇటువంటి పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాలు ఈ వలసలతో కొనారిల్లిపోతూ ఉన్నాయి. రెండో పక్క స్థానికంగా ఉపాధి అవకాశాలు దక్కితే బాగుండు అని చెప్పని ఆశతో ఎదురు చూస్తున్న 5 కోట్ల మంది ప్రజలు. రైట్. వీళ్ళ సమస్యలను నేను పరిష్కరిస్తా, వీటిని నేను అడ్రస్ చేస్తా. దాంతో ఏమైపోయిందంటే చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డిని ఇరువురిని కొత్త జనరేషన్ యువత పోల్చి చూసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారితో పోల్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి 22 సంవత్సరాల వయసులో చిన్నవాడు. అవును. దాంతో కొత్త జనరేషన్ యువత ఇతను మా జనరేషన్కి దగ్గరగా ఉన్న నాయకుడు, మా యాస్పిరేషన్స్ని అడ్రస్ చేయగలిగే నాయకుడు ఇతను, మా సమస్యను అర్థం చేసుకునే నాయకుడు ఇతను అని చెప్పని 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ఓన్ చేసుకున్నారు. అతని వెనక ర్యాలీ అయ్యారు, అతన్ని గెలిపించారు బ్రహ్మాండంగా. కానీ ఒక్కసారి పాలకుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తొలి ప్రెస్ మీట్లోనే ఆయన అప్పటిదాకా వాగ్దానం చేస్తూ వచ్చిన ప్రత్యేక హోదాని హ్యాండ్స్ అప్ అని చేతులెత్తేశాడు. స్టార్టింగే అది. కేంద్రంలో వాళ్ళకి పూర్తి స్థాయి మెజార్టీ వచ్చింది, మన సంఖ్యాబలం మీద ఆధారపడే పరిస్థితులు లేవు, కాబట్టి వాళ్ళని ప్లీజ్ ప్లీజ్ అని అడగటం తప్ప మనంగా వాళ్ళని డిమాండ్ చేసే పరిస్థితి లేదు అన్నాడు. వాస్తవంగా
2014-19 మధ్య కూడా తెలుగుదేశం సంఖ్యాబలం మీద ఆధారపడి కేంద్ర ప్రభుత్వం లేదు. అయినా సరే చంద్రబాబు నాయుడు గారిని అసమర్థుడు, కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టాడు అని చెప్పని బ్లేమ్ చేస్తూ వచ్చిన జగన్మోహన్ రెడ్డి తిరిగి తాను అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత కేంద్ర ప్రభుత్వం దగ్గర సాగిలబడి వాళ్ళకే పూర్తి స్థాయి మెజారిటీ వచ్చింది కాబట్టి మనం హెల్ప్లెస్, జస్ట్ రిక్వెస్ట్ చేయగలుగుతాం అంతే అని చెప్పని చేతులు ఎత్తేసి సరే ప్రత్యేక హోదా తొలినాళ్లలోనే ముగిసిపోయింది, తుంచేశారు. మరి పారిశ్రామిక పెట్టుబడులు రప్పించలేదు, కొత్త పరిశ్రమలు ఏర్పాటు జరగలేదు. జరగకపోగా 2019కి ముందు జరిగిన పారిశ్రామిక ఒప్పందాలు రద్దయినాయి, రాష్ట్ర రాజధాని నిర్వీర్యమైపోయింది, ఇసుక పాలసీని రద్దు చేయడంతో నిర్మాణ రంగం కుదేలైపోయింది. వీటికి తోడు భర్తీ చేస్తానన్న లక్షలాది ప్రభుత్వ ఉద్యోగాల మాట ఎత్తుకోలేదు, 5 సంవత్సరాల టెన్యూర్లో మెగా డిఎస్సి కండక్ట్ చేయలేదు. దీనితోటి ఒక రకమైన నైరాశ్యంలో యువత మునిగిపోవటం మొదలుపెట్టారు. కొందరు యువకులు పెడదోరణలు పట్టడం మొదలుపెట్టారు. మాదక ద్రవ్యాలకు అలవాటు పట్టడం, నేరాల పాల్పడటం. ఇటువంటి పరిస్థితుల్లో ఎన్డీఏ కూటమి ముఖ్యంగా జనవరి 27, 2023 సంవత్సరం నారా లోకేష్ సంకల్పించుకున్న యువగళం పాదయాత్ర ద్వారా తాను ఒక అష్యూరెన్స్ ఇచ్చాడు యువతకి, మీరు ఈ నైరాశ్యంలో మునిగిపోవద్దు. ఇదిగో చూడండి, 2014-19 మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారి పాలనా హయాంలో మేము తీసుకొచ్చిన సంస్థలు ఇవి కల్పిస్తున్న ఉపాధివి, మళ్ళీ మాకు ఒకసారి మీరు అవకాశం ఇవ్వండి, మీకు 20 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ పరంగా కానీ ప్రైవేట్ రంగంలో కానీ కల్పించే బాధ్యత మాది అని చెప్పారు. ఆయన 3000 కిలోమీటర్ల పైగా పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్ర చేసే క్రమంలో తాను ఇచ్చిన వాగ్దానం అనేది అంతిమంగా ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోలో కూడా 20 లక్షల ఉద్యోగ కల్పన అనేది చాలా ప్రధానమైన వాగ్దానంగా దాన్ని పొందుపరిచారు. అవును. మరి వాళ్ళ ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని నమ్మిన యువకులు, వారి కుటుంబ సభ్యులు ఇవాళ లోకేష్ కానీ ఎన్డీఏ కూటమి నాయకత్వం కానీ, అంటే చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, వీళ్ళందరూ కలగలిసి ఇచ్చిన వాగ్దానాన్ని నమ్మారు. అవును. వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి కన్నా మెరుగైన సంఖ్యాబలాన్ని ఇచ్చారు, అధికారం కట్టబెట్టారు. వీళ్ళు ప్రత్యేక హోదా తెస్తామనే వాగ్దానం చేయలేదు. అసలు మనకున్న నైసర్గికంగా ఉన్న అడ్వాంటేజెస్ని బేస్ చేసుకొని, మాకున్న అనుభవాన్ని, పాలనా దక్షతను బేస్ చేసుకొని మెరుగైన పాలసీస్ని అడాప్ట్ చేసుకోవడం ద్వారా మన రాష్ట్రానికి ఒక బ్రాండింగ్ క్రియేట్ చేసి పెట్టుబడులు రప్పిస్తామని చెప్పారు. ఆ చెప్పిన దానికి అనుగుణంగానే మరి 2024 జూన్ 12న పదవీ స్వీకారం చేసిన నాటి నుంచి వాళ్ళు ఆ పెట్టుబడుల సాధన యజ్ఞాన్ని మొదలుపెట్టారు. ఎందుకంటే ఇక్కడ 20 లక్షల ఉద్యోగ కల్పన అనేది చిన్న వాగ్దానం కాదు, వ్యవహారం కాదు. ఇవాళ ఆల్రెడీ రాష్ట్రంలో ఉపాధి పొందుతూ ఉన్న వాళ్ళకి అదనంగా ఇంకొక 20 లక్షల మందికి ఉపాధి కల్పన జరగాలి అని అంటే ప్రభుత్వ పరంగా కానీ ప్రైవేట్ రంగంలో కానీ కనీస మాత్రంగా ఒక 30 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించగలిగితేనే 20 లక్షల మందికి ఉపాధి కల్పన సుసాధ్యం అవుద్ది. అవును. మరి ఒక 5 సంవత్సరాల టెన్యూర్లో 30 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించడం అంటే చాలా చాలా హ్యూజ్ టాస్క్ అది. మరి దాన్ని సాధించగలగాలి అని అంటే మొట్టమొదటగా మెరుగైన ప్రభుత్వపరమైన పాలసీస్ని అడాప్ట్ చేసుకోవాలి. రైట్. ఏ రంగంలో ఇప్పుడు ఏ పాలసీ ఉంది, అసలు రాష్ట్రానికి కొన్ని అడ్వాంటేజెస్ ఏంటి? ఈ రాష్ట్రానికి విస్తృతమైన తీర ప్రాంతం ఉంది, మెరుగైన రైలు కనెక్టివిటీ ఉంది, మెరుగైన హైవే కనెక్టివిటీ ఉంది, అవును, పోర్ట్ కనెక్టివిటీ ఉంది, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉంది, పవర్ అవైలబిలిటీ ఉంది, వాటర్ అవైలబిలిటీ ఉంది, భూమి అందుబాటులో ఉంది, మెరుగైన మానవ వనరులు ఉన్నాయి. రైట్. వీటికి తోడు సమర్థవంతమైన అనుభవజ్ఞులైన పాలకులు ఉన్నారు. అటువంటప్పుడు ప్రభుత్వ పరంగా మెరుగైన పాలసీస్ని అడాప్ట్ చేసుకొని రాష్ట్రానికి ఒక బ్రాండింగ్ క్రియేట్ చేసుకొని వీటికి తోడు అదనపు బలంగా ఇవాళ కేంద్రంలో రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వాలు కొనసాగుతూ ఉన్నాయి. ఎన్డీఏ కూటమి ఇవాళ కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో కొనసాగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ప్రదర్శిస్తూ ఉంది, రాష్ట్రానికి అన్ని విషయాల్లో సహకరిస్తూ ఉంది. వీటన్నిటి నేపథ్యంలో మనం చూసాం 2024 జూన్ 12 నుంచి ఇవాళ 2025 అక్టోబర్ 22 నాటికి మనం చూస్తే
1 సంవత్సరం 4 నెలల 10 రోజులైంది వాటికి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. అవును. ఈ 16 నెలల 10 రోజుల కాలంలో సుమారుగా 10.5 లక్షల కోట్ల రూపాయలు, అంటే మొన్న ప్రకటించిన గూగుల్ డేటా సెంటర్కి ముందే సుమారుగా 10.5 లక్షల కోట్ల రూపాయల పారిశ్రామిక ఒప్పందాలు ఖరారై ఉన్నాయి. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, సిఏఏ కన్వెన్షన్ వంటివి జరిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలతోటి చాలా ఎంఓయూలు జరుగుతాయి. వాటిలో కన్వర్షన్ రేట్ అంటారు. అంటే సహజంగా 25% to 30% కన్వర్షన్ కనుక జరిగితేనే ఆ రాష్ట్రం చాలా మేజర్ అచీవ్మెంటే సాధించగలిగినట్టు. రైట్. కానీ ఇవాళ సిఏఏ కన్వెన్షన్తో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి వచ్చిన సీరియస్ ప్రతిపాదనలు, వీటికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు వాళ్ళ సీరియస్నెస్ని గమనించి ఎస్ఐపిబిలో స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు దాంట్లో క్లియర్ చేసి దాని నుంచి క్యాబినెట్కి తీసుకెళ్ళి క్యాబినెట్లో కూడా క్లియర్ చేసి ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి వచ్చిన పెట్టుబడి ప్రతిపాదనలు మొత్తాన్ని కూడా గ్రౌండింగ్ అయ్యే విధంగా వాళ్ళకి కావాల్సిన ప్రభుత్వపరమైన ఫెసిలిటేషన్, అంటే వాళ్ళకి కావాల్సిన అనుమతులు, వాళ్ళకి కావాల్సిన భూమి కేటాయింపు, ఎలక్ట్రిసిటీ కేటాయింపు, వాటర్ కేటాయింపు, రోడ్డు కనెక్టివిటీ, ఇటువంటి ఫెసిలిటేషన్ మొత్తం ప్రభుత్వ పరంగా చాలా వేగంగా పూర్తి చేస్తూ ఉన్నారు. దాంతో ఏమైపోయింది, ఇవాళ భారతదేశ వ్యాప్తంగా మిగిలిన రాష్ట్రాల పనితీరు ఎలా ఉన్నా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ పెట్టుబడులు, ఎన్టీపీసీ ద్వారా గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు 1,85,000 కోట్ల రూపాయల సింగిల్ లార్జెస్ట్ ఇన్వెస్ట్మెంట్. అవును. అలాగే అదే విశాఖపట్నం జిల్లాలో అనకాపల్లి ప్రాంతంలో 1,61,000 కోట్ల రూపాయల ఆర్సిఎల్ మెటల్ స్టీల్ ప్లాంట్ ప్లస్ క్యాప్టివ్ పోర్టుతో కూడా కలుపుకొని, వీటికి తోడు రామాయపట్నం దగ్గర కందుకూరు నియోజకవర్గంలో బీపీసీఎల్ 96,000 రిఫైనరీ, రిలయన్స్ వాళ్ళది 65,000 కోట్ల రూపాయల భారీ పెట్టుబడితోటి 130 బయోమాస్ ప్లాంట్లు, ఓవరాల్గా 500 బయోమాస్ ప్లాంట్లు, ఒక్కొక్కటి 130 కోట్ల ఖరీదు చేసే 65,000 కోట్ల రూపాయల పెట్టుబడితోటి. దీనికి తోడు ఇప్పుడు అదనంగా విశాఖపట్నంలో ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్ ప్రమోట్ చేయటం, రాబోయే 2029 ఎన్నికల నాటికి ఒక్క విశాఖపట్నం కేంద్రంగానే 5 లక్షల ఐటీ ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన వాగ్దానానికి అనుగుణంగా ఇప్పటికే టీసీఎస్, కాగ్నిజెంట్, ఎక్సెంచర్ లాంటి సంస్థలు గ్రౌండింగ్ అవుతూ ఉన్నాయి. వీటికి తోడు రీసెంట్గా గూగుల్ అండ్ రైడెన్, గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ వాళ్ళతోటి చేసుకున్న ఒప్పందం ప్రకారం 131,000 కోట్ల రూపాయలు ఖరీదు చేసే 1 గిగావాట్ ప్లస్ డేటా సెంటర్కి అదనంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అంటే గూగుల్ CEO సుందర్ పిచ్చే గారు అనౌన్స్ చేసిన ప్రకారమే అమెరికా బయట ఏర్పాటు చేసిన లార్జెస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ విశాఖపట్నంలో ఏర్పాటు చేయబోతున్నట్టుగా ప్రకటించారు. అవును. $15 బిలియన్ అతి పెద్ద పెట్టుబడి భారతదేశానికి ఆంధ్రప్రదేశ్కి విశాఖపట్నానికి రాబోతా ఉంది. వీటికి తోడు అదనంగా ఇప్పుడు అనంతపూర్ జిల్లా లాంటి చోట్ల ఏరోస్పేస్ సెంటర్లు ఇటువంటి ప్రతిపాదిస్తూ ఉన్నారు. దాంతో ఏమైపోయిందంటే ఇప్పుడు ఇప్పటికి గడిచిన ఈ 16 నెలల 10 రోజుల పాలనా హయాంలోనే సుమారుగా 10.5 లక్షల కోట్ల రూపాయల ఒప్పందాలు ఖరారైనవి. వీటికి తోడు అదనంగా సుమారుగా 5-6 లక్షల మందికి ఉపాధి కల్పన ఎష్యూర్ అయింది. కాకపోతే ఏంటంటే ఎష్యూర్ ఇప్పటికి, అంటే ఇవన్నీ గ్రౌండింగ్ అయ్యి వాటి యాక్టివిటీలోకి ఆపరేషన్స్లోకి వచ్చేటప్పటికి ఉపాధి కల్పన జరుగుద్ది. అంటే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి, మనకి తెలిసి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత నారా లోకేష్ గారు ఉండి సడన్గా ఆయన మాయమైపోయేవాడు. ఎక్కడికి వెళ్ళారు అని అంటే అమెరికా వెళ్ళారు అని చెప్పి, ఎందుకు వెళ్ళారో తెలియదు, ఎవరితో మాట్లాడటానికి వెళ్ళారో తెలియదు, చాలా కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేశారు. దాని పర్యవసానం ఏంటి అంటే సంవత్సర క్రితం నాడే ఈ గూగుల్ డేటా సెంటర్ని భారతదేశానికి తీసుకొచ్చే ప్రక్రియ మొదలైంది. వాళ్ళతో పలు దఫాలుగా జరిపిన చర్చలు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాళ్ళకి ఇచ్చిన అష్యూరెన్సెస్, వీటన్నిటి నేపథ్యంలో ఒకసారి భారతదేశంలో వాళ్ళు డేటా సెంటర్ పెట్టాలి అన్న ఆలోచన దృష్టికి వచ్చిన తర్వాత దాన్ని తన పరిధి నుంచి దాటిపోకుండా చూసుకోవడానికి ఆయన 3-4 సార్లు అమెరికా పర్యటన చేయటం చూసాం. తర్వాత రీసెంట్గా నారా లోకేష్ గారు లండన్ పర్యటనకు వెళ్ళవటం చూసాం. అవును. తర్వాత చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు సింగపూర్ పర్యటనకు వెళ్ళవటం చూసాం. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ నారాయణ గారితో కూడా కలిసి సింగపూర్ పర్యటనకు వెళ్ళవటం చూసాం. చంద్రబాబు నాయుడు గారు
లోకేష్ గారు భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ నారాయణ గారు ఇంకా కొన్ని మలేషియా లాంటి దేశాల్లో కూడా పర్యటించి అక్కడ నిర్మాణ రంగాలని, అక్కడున్న అధునాతన నిర్మాణ పద్ధతుల్ని, వీటినన్నింటినీ కూడా పరిశీలించి భారతదేశానికి రావడం చూసాం. రీసెంట్గా కొండపల్లి శ్రీనివాస్ గారు ఆయన దావోస్లో పర్యటించారు, స్విట్జర్లాండ్లో పర్యటించారు. మంత్రి నారాయణ గారు, బీసీ జనార్దన్ రెడ్డి గారు సౌత్ కొరియాలో పర్యటించి వచ్చారు. ఇప్పుడు నారా లోకేష్ గారు మళ్ళీ ఆస్ట్రేలియాలో పర్యటిస్తూ ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గల్ఫ్ పర్యటనకు వెళ్తూ ఉన్నారు. అలాగే రేపు నవంబర్ 1వ వారంలో యూకే పర్యటనకు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళబోతూ ఉన్నారు. అంటే ఇంతమంది కలిసి వీళ్ళు చేస్తున్న ఈ సమిష్టి కృషి కారణం ఏంటి అంటే వచ్చే నెల 14, 15, 16 తారీఖులో విశాఖపట్నంలో జరగబోతున్న సిఏఐ కన్వెన్షన్ నేపథ్యంలో రాష్ట్ర బ్రాండింగ్ని ప్రమోట్ చేయటం, రాష్ట్రానికి ఉన్న వనరులను ప్రమోట్ చేయటం, రాష్ట్ర ప్రభుత్వ పాలసీస్ని వాళ్ళకి పరిచయం చేయటం, అదే సందర్భంలో వారి ఆసక్తిని గమనించి వాటిని రాష్ట్రానికి ఛానలైజ్ చేయటం అనే దాంట్లో భాగంగా ఇంతమంది వివిధ వర్గాలు, వివిధ శాఖలకు సంబంధించిన మంత్రులు వివిధ దేశాల్లో పర్యటిస్తూ ఉన్నారు. రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం సిఏఏ కన్వెన్షన్ కట్ అండ్ రైజర్ ప్రోగ్రాము ఢిల్లీలో లాంచ్ చేశారు. ఆ రోజు అక్కడ ఆయన దేశంలో ఉన్న కీలకమైన పారిశ్రామికవేత్తలందరితో మాట్లాడారు. ఆ తర్వాత లోకేష్ గారు ముంబై పర్యటనకు వెళ్ళారు. ముంబైలో కూడా ఈ సిఏఏ కన్వెన్షన్ గురించి అక్కడ ముంబైలో ఉన్న పారిశ్రామికవేత్తలతో మాట్లాడారు. అంటే ఇక్కడ మనకు అర్థమవుతున్నది ఒకటే, ఇవాళ భారతదేశంలోకి బయట దేశాల నుంచి వచ్చే పెట్టుబడులని, అలాగే భారతదేశంలో అంతర్గతంగా పెట్టుబడులు పెట్టాలి అనుకుంటున్న పారిశ్రామికవేత్తలని ఎవరు ఏ నిర్ణయంతో ఉన్నారు అనేది ఆ సమాచారం అందుకున్న తర్వాత ముందుగా వాళ్ళని అప్రోచ్ అయ్యి మా రాష్ట్రానికి ఉన్న వనరులు ఇవి, మా రాష్ట్రంలో ఉన్న ఫెసిలిటేషన్ ఇది, ప్రభుత్వ పరంగా మేము మీకు ఈ వెసులుబాట్లు కల్పించగలుగుతాం, మా దగ్గర ఈ విధమైన మెరుగైన మానవ వనరులు ఉన్నాయి, మీకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పని రాష్ట్రాల మధ్య జరుగుతున్న ఒక ఆరోగ్యకర పోటీ నేపథ్యంలో మిగిలిన రాష్ట్రాల కన్నా ఒక అడుగు ముందు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పారిశ్రామిక వర్గాలని అప్రోచ్ కాగలుగుతూ ఉన్నారు. దాని ఇంపాక్ట్ ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, ఎంత వేగంగా నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. మనకి తెలిసి ఇవాళ ఏమైపోయిందంటే గతంలో ఏదైనా ఒక 1000 కోట్ల రూపాయల పరిశ్రమ ఏదైనా ఒక ప్రాంతంలో ఎస్టాబ్లిష్ అవుతుంది అని అంటేనే చాలా పెద్ద పెట్టుబడిగా మనకు అనిపించేది. కానీ ఈ మధ్యకాలంలో వస్తున్న ఈ లక్షలాది కోట్ల రూపాయల పెట్టుబడుల ప్రస్తావన, ప్రపోజల్స్ వింటున్న నేపథ్యంలో మనకే ఆశ్చర్యం వేస్తా ఉంది. అంటే ఇవాళ 1000 కోట్లు, 2000 కోట్లు, 5000 కోట్లు అనేది మనకేదో ఒక పీనట్ లాగా కనపడతా ఉంది. కానీ ఇవాళ ఎల్జీ సంస్థ 5000 కోట్ల రూపాయలు మనకి శ్రీ సిటీలో పెట్టుబడి పెట్టబోతా ఉంది. అంటే ఒక ఎలక్ట్రానిక్ సంస్థ, ఒక ఎలక్ట్రానిక్ హోమ్ అప్లయన్సెస్ సంస్థ ఒక 5000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే దానివల్ల కొన్ని వందల మందికి, వేల మందికి అక్కడ ఉపాధి తగ్గుతుంది. కానీ ఏమైపోతుందంటే ఇవాళ ఈ లక్షల కోట్ల పెట్టుబడుల మాటున ఇవి అసలు వెలుగులోకి కూడా రావట్లేదు. కానీ ఇవాళ పెద్ద పెట్టుబడులు అవసరం, చిన్న పెట్టుబడులు అవసరం, అన్నిటికన్నా ముఖ్యంగా ఎంఎస్ఎంఈలు అవసరం. ఎందుకంటే మనం చూసాం గన్నవరం దగ్గర ఉన్న మల్పల్లిలో గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా హయాంలో, అంటే వాస్తవంగా 2019కి ముందు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా హయాంలో అశోక్ లేలాండ్ సంస్థకి భూమి కేటాయింపులు చేశారు. కానీ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనా హయాంలో ఆ ప్రతిపాదన అటకెక్కిచ్చారు. మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ ఆ సంస్థ తన ఉత్పత్తి కూడా ప్రారంభించగలిగింది. మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని రప్పించి ఆ సంస్థ గ్రౌండింగ్ అయ్యే విధంగా ప్రయత్నం చేసిన మేరకు దాని పర్యవసానం ఇవాళ ఒక 600 మందికి ఉపాధి కల్పన జరుగుతూ ఉంది. ఇవాళ కొత్తగా ఒక పొటెన్షియల్ ఎంప్లాయ్మెంట్ ఒక 600 మందికి కనుక దక్కినప్పుడు దాని ద్వారా పరోక్ష ఉపాధి, అంటే బేసింగ్ ఆన్ ది ఎంప్లాయ్మెంట్, ఒకవేళ కార్మిక వర్గాలు కనుక అయితే 1:2 పరోక్ష ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. కొంచెం ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్ లాంటి పొటెన్షియల్ ఎక్కువ మొత్తంలో జీతం రాజేయగలిగే ఎంప్లాయ్మెంట్ కనుక ప్రత్యక్షోపాధి ఒక 10,000 మందికి దక్కితే పరోక్షోపాధి 50-60 మందికి దక్కడానికి ఆస్కారం మినిమం వేసుకోవచ్చు. 1:5 అది మనం హైదరాబాద్ లో చూస్తున్నాం. కాబట్టి ఏంటంటే ఇక్కడ అటువంటి వాటికి ఆస్కారం కలిగే విధంగా, అటువంటి అభివృద్ధికి ఆస్కారం కలిగే విధంగా ఈ 5 సంవత్సరాల టెన్యూర్లో 20 లక్షల ఉపాధి హామీని కనుక నెరవేర్చుకునే దిశగా ఇవాళ ప్రభుత్వం చేస్తున్న కృషి సఫలీకృతం అయ్యి 20 లక్షల మందికి కొత్తగా ఉపాధి అవకాశాలు కనుక దక్కిన పక్షంలో, కనీస పక్షంలో ఒక 40 లక్షల నుంచి 80 లక్షల వరకు పరోక్ష ఉపాధి దక్కడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు ఉన్న ఉపాధి అవకాశాలకు తోడు అదనంగా ఇంకొక
80 లక్షల నుంచి 1 కోటి మందికి గనక అదనపు ఉపాధి అవకాశాలు కనుక దక్కిన పక్షంలో దాని ఇంపాక్ట్ ఎంత సంపద సృష్టి జరగడానికి ఆస్కారం ఉంది, అవును, ఎంత మార్కెట్ పొటెన్షియాలిటీ పెరగడానికి ఆస్కారం ఉంది, మార్కెట్ అవకాశాలు ఎంతగా పెరగడానికి ఆస్కారం ఉంది, దాని ఇంపాక్ట్ ప్రభుత్వానికి ట్యాక్స్ రెవెన్యూస్ ఎంత రావడానికి ఆస్కారం ఉంటుంది, అన్నిటికన్నా ముఖ్యంగా ఎంత వెల్త్ జనరేషన్, అవును, వెల్త్ జనరేషన్కి ఎంత స్కోప్ ఉంటుంది. అదే సందర్భంలో ప్రభుత్వానికి అదనపు ఆదాయ వనరులు సమకూరినప్పుడు ప్రభుత్వం ఇప్పుడు ఎదుర్కొంటున్న ఆర్థిక విధ్వంసం నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. రెండో పక్క మెరుగైన అభివృద్ధి చేయడానికి, మెరుగైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి, మెరుగైన సంక్షేమాన్ని అమలుపరచడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎన్డీఏ కూటమి ఎంచుకున్న ఈ 20 లక్షల ఉద్యోగ కల్పన హామీని నెరవేర్చాలి అనే లక్ష్యంతో వాళ్ళు చేస్తున్న కృషి సఫలీకృతం అవ్వటానికి ఆస్కారం ఉంది. కారణం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక ట్రాక్ రికార్డు ఉంది. ఇవాళ మనం హైదరాబాద్లో చూస్తున్నాం. హైదరాబాద్లో 98లో ఆయన సైబర్ టవర్స్ ఆయన హయాంలో ఓపెన్ జరిగే నాటికి ఇక్కడున్న ముఖ చిత్రం నాకు చాలా ప్రత్యక్షంగా తెలుసు. ఎందుకంటే ఆ సైబర్ టవర్స్ నిర్మాణానికి ముందు నుంచి ఆ ప్రాంతం పట్ల నాకు అవగాహన ఉంది. ఒక్కసారి ఆ సైబర్ టవర్స్ నిర్మాణ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఇవాళ ఆ చుట్టుపక్కల కనిపిస్తున్న ప్రతి సంస్థ ఆయన పుణ్యమే. ఇప్పుడు అక్కడ ఉన్న డెలైట్ కానీ, ఒరాకిల్ కానీ, డెల్ కానీ, హెచ్ఎస్బిసి కానీ, టీసీఎస్ కానీ, రహేజా మైండ్ స్పేస్ కానీ, వేనాన్బర్గ్ ఐటీ కానీ, అక్కడ కనిపించే హైటెక్ సిటీ సైబర్ పెరల్ అంటారు అది కానీ, హైటెక్ సిటీ ఫేజ్ 2 కానీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ, అక్కడ ఉన్న ఇన్ఫోసిస్, ఐఎస్బి, మైక్రోసాఫ్ట్, పొలారిస్, అంటే అప్పుడు క్యాన్బే అనేవాళ్ళు, ఇప్పుడు అది క్యాప్ జెమినీ అయింది, ఇన్ఫోటెక్, ఇట్లా మనకి కంటికి కనిపించే ప్రతి సంస్థ ఆయన హయాంలో గ్రౌండింగ్ అయ్యాయి. ఇవాళ అటువంటి సంస్థలని వీలైనంత ఎక్కువగా ఛానలైజ్ చేయగలిగిన అనుభవము, పరిజ్ఞానం ఆయనకు ఉంది. ఆ విస్తృతమైన కాంటాక్ట్స్ ఆయనకు ఉన్నాయి. ఆయనకి తోడు అదనంగా ఇప్పుడు ఐటీ అండ్ హెచ్ఆర్డి మినిస్టర్ గారు లోకేష్ కూడా బెటర్ కమ్యూనికేషన్తో, బెటర్ అంటే ఒక స్పీడ్ ఆఫ్ అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కన్నా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మా పాలసీ అని చెప్పని ఇవాళ ప్రపంచాన్ని చుట్టుముట్టొస్తున్న నేపథ్యంలో 100% యువత అంచనాలు, ఆకాంక్షలు ఈ టెన్యూర్లో సఫలీకృతం కావటం ఖాయం. కాబట్టే ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఒక ఫెయిల్యూర్ ప్రయోగంగా చూపించాలి అని చెప్పని, రాష్ట్ర బ్రాండింగ్ని దెబ్బతీయాలి అని చెప్పని, వీళ్ళ ప్రయత్నాలు సఫలీకృతం కాకూడదు అని చెప్పని ఒక కుయుక్తులతోటి, కుట్రకోణంతో వైసీపీ అండ్ వైసీపీ సోషల్ మీడియా, వాళ్ళకున్న సొంత మీడియా, వాళ్ళు పెంచి పోషిస్తున్న కొంతమంది కిరాయి మేధావులు ప్రభుత్వం మీద విషం చిమ్మటం మొదలుపెట్టారు. ప్రభుత్వ పాలసీస్ని ప్రజల్లో అనుమానాస్పదం కలిగే విధంగా చిత్రీకరించడం మొదలుపెట్టారు. రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులని చిన్నవిగా చేసి చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనం గమనించాం. ఆ మధ్య చంద్రబాబు నాయుడు గారు యూట్యూబ్ అకాడమీ చైర్మన్తో, యూట్యూబ్ అకాడమీ ఇండియా హెడ్తో నేను మాట్లాడాను అని చెప్పని ఒక ట్వీట్ చేస్తే దాన్ని ఆ యూట్యూబ్ అకాడమీని ట్యాగ్ చేస్తూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు, ఇక్కడ ముంపు ప్రాంతం, మీరు అమరావతిలో పెట్టుబడులు పెట్టొద్దు, మీరు ఏదైనా పెట్టుబడులు పెట్టే ఆస్కారం ఉంటే హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టుకోండి అని చెప్పని వైసీపీ సోషల్ మీడియా అటువంటి దుస్సాహసాన్ని కొడిగట్టారు. ఆఖరికి ఇప్పుడు గూగుల్ సంస్థ విశాఖపట్నంలో 1,30,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టే ప్రయత్నం చేస్తుంటే కూడా అదేదో ఒక గోడౌను, దానివల్ల ఎటువంటి ఉపాధి అవకాశాలు తక్కువ అని చెప్పని లార్జెస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నాము అని చెప్పని గూగుల్ CEO ప్రకటించిన తర్వాత కూడా, అంటే 1 గిగావాట్ ప్లస్ డేటా సెంటర్ మాత్రమే కాదు, అతి పెద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పినా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ద్వారా ఎన్ని వేల మందికి ఉపాధి అవకాశాలు దక్కడానికి ఆస్కారం ఉందనేది తెలుసుండి కూడా ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎన్నాళ్ళు తప్పుదో పట్టించగలుగుతారు? ఆ సంస్థ 2029 నాటికి కమిషన్ అయిపోయి యాక్టివిటీ స్టార్ట్ చేయాలని చెప్పని ఆలోచనలో ఉన్నారు. అంటే రాబోయే 4 సంవత్సరాల్లో 1,30,000 కోట్ల రూపాయల ఆ ప్రాంతంలో గ్రౌండింగ్ అవుతా ఉన్నప్పుడు ఎంత ఎకనామిక్ యాక్టివిటీ జరగడానికి ఆస్కారం ఉంటుంది? అన్నిటికన్నా ముఖ్యంగా ఆ సంస్థ గ్రౌండింగ్ అవడం ద్వారా క్రియేట్ అయ్యే బ్రాండింగ్, 1,30,000 కోట్ల రూపాయలు ఒక్క సంస్థ అక్కడ పెట్టుబడి పెడతా ఉన్నప్పుడు, ఆల్రెడీ ఇప్పటికి జరుగుతున్న చర్చల ప్రకారం టీసీఎస్ సంస్థ కూడా 1,00,000 కోట్ల రూపాయలు ఇంకొక డేటా సెంటర్ మీద పెట్టుబడి పెట్టబోతుందని చెప్తున్నారు. మెటా సంస్థ అండర్సీ కేబుల్ గ్రౌండింగ్ స్టేషన్ విశాఖపట్నంలో పెట్టబోతున్నామని చెప్పని ప్రకటించినట్టుగా చెప్తున్నారు. ఇవన్నీ వచ్చే నెల జరిగే CAA కన్వెన్షన్స్లో ఈ ప్రకటనలన్నీ వెలువడటం ఖాయం, అవన్నీ మెటీరియల్స్ అవటం ఖాయం. వాటి ద్వారా 2029 నాటికి ఒక్క విశాఖపట్నంలోనే 5 లక్షల IT ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవటం ఖాయం.
ఒకవేళ 5 లక్షల ఐటీ ఎంప్లాయ్మెంటే కనుక క్రియేట్ అయితే దాని పర్యవసానం ఇంకొక 15-20 లక్షల మంది పరోక్ష ఉపాధి విశాఖపట్నంలో దక్కడానికి ఆస్కారం ఉంటుంది. ఇవాళ ఉన్న విశాఖపట్నం జనాభాకి అదనంగా ఇంకొక 20-25 లక్షల మంది అదనంగా ఉపాధి అవకాశాలు పొందుతూ అక్కడ గనక స్థిర నివాసం ఏర్పరచుకున్నప్పుడు ఇవాళ ఉన్న విశాఖపట్నం సైజుకి డబుల్ ది ఎక్స్టెంట్ విశాఖపట్నం ఎక్స్పాండ్ అవడానికి ఆస్కారం ఉంటుంది. వీటిని దృష్టిలో పెట్టుకునే నారా లోకేష్ గారు కూడా విశాఖపట్నం నుంచి ఇప్పుడున్న అనకాపల్లి ఆర్సిలర్ మెటల్ ప్రాంతం వరకు కూడా గ్రేటర్ విశాఖ ఎకనామిక్ జోన్గా మేము అభివృద్ధి చేస్తామని చెప్తా ఉన్నారు. అంటే ప్రభుత్వానికి ఒక విజన్ ఉంది, ఏ ఏ ప్రాంతాలలో ఏ విధంగా ప్రయారిటైజ్ చేయాలనే ఆలోచన ఉంది. వీటన్నిటికి తోడు అదనంగా రాజధాని నిర్మాణ ప్రక్రియ వేగవంతం అవుతా ఉంది. రాజధాని నిర్మాణ ప్రక్రియ వేగవంతం అయ్యే కొందు కూడా జాతీయ స్థాయి ప్రముఖ విద్యాలయాలు మొత్తం కూడా అమరావతిలో గ్రౌండింగ్ అవబోతూ ఉన్నాయి. ఒక్కసారి ఈ అమరావతిలో కూడా రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాంటివి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎమ్యూనిటీస్ కనుక ప్రాపర్గా క్రియేట్ చేసేయగలిగితే రాబోయే సంవత్సరంన్నరలో అక్కడ నుంచి అమరావతి మీద కూడా కేంద్రీకరించడం జరుగుద్ది. అదనంగా ఇప్పుడు విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో కొప్పర్తి, అలాగే బెంగళూరు చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లో కృష్ణపట్నం నోడు, బెంగళూరు హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్లో ఓరోకల్ ఇండస్ట్రియల్ నోడ్లో కూడా మ్యానుఫ్యాక్చరింగ్ కానీ అట్లాగే గ్రీన్ ఎనర్జీ కానీ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీకి కూడా డ్రోన్ సిటీ లాంటివి బోలెడ్ గ్రౌండింగ్ అవుతూ ఉన్నాయి. కొన్ని వేల మందికి ఉపాధి కల్పనకు అక్కడ ఆస్కారం కలుగుతూ ఉంది. వీటన్నింటి నేపథ్యంలో ఎన్డీఏ కూటమి జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంతో పోల్చి చూసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి వల్ల యువత మోసపోయారు. కానీ యువతకి ఇచ్చిన వాగ్దానాన్ని చాలా సీరియస్గా నెరవేర్చుకునే దిశగా ఇవాళ దేశంలో ఉన్న మిగిలిన రాష్ట్రాల వాళ్ళు కూడా అసూయపడే విధంగా పెట్టుబడుల సాధనలో చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం సఫలీకృతం అవుతా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఒక స్థిరమైన పాలనని కోరుకున్న ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం ఎన్డీఏ కూటమికి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమికి 124 స్థానాలు ఇచ్చి వాళ్ళని అధికారంలో కూర్చోబెడితే ఆ అధికారాన్ని ప్రజలిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటా ఆ ప్రజలకు మళ్ళీ తిరిగి వాళ్ళ గ్రాటిట్యూడ్ ప్రదర్శిస్తూ వాళ్ళు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చుకునే దిశగా ఇంతటి కృషి చేస్తున్నప్పుడు డెఫినెట్గా ఆ ప్రభుత్వం ఆ పాలన పట్ల ఆ లబ్ధి పొంది ఆ ఉపాధి పొందే యువత కానీ వారి కుటుంబ సభ్యులు కూడా మళ్ళీ తిరిగి వాళ్ళ గ్రాటిట్యూడ్ వాళ్ళు కూడా ప్రదర్శిస్తారు. అయితే ఇక్కడ చిన్న అంశం అండి, మీరు ఇందాక మాట్లాడేటప్పుడు చాలా కాన్ఫిడెన్షియలిటీగా మెయింటైన్ చేస్తున్నారు లోకేష్ గారు. ఈ గూగుల్ డేటాబేస్ సెంటర్ గురించి సంవత్సరం క్రితమే చేశారని చెప్పేసి అన్నారు. ఇంత మంచి పనులు చేస్తున్నప్పుడు అంత కాన్ఫిడెన్షియలిటీ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఏంటండి? అంటే ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇప్పుడు సహజంగా ఏమవుతుందంటే దేశంలో వివిధ రాష్ట్రాల మధ్య పోటీ ఉంటుంది. అదే సందర్భంలో అమెరికాని దాటి ఒక పెట్టుబడి భారతదేశం వైపు చూస్తుంది అనుకున్నప్పుడు భారతదేశం మాత్రం ఎందుకు మా దేశాల వైపు రండి అని చెప్పని ప్రయత్నించే వివిధ దేశాలు ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. కాబట్టి ఒక ఆరోగ్యకరమైన పోటీ నడుస్తూ ఉన్నప్పుడు తనకున్న యాక్సెస్ తోటి తనకి ఆ ఇన్ఫర్మేషన్ తన వరకు వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగపరచుకోవడంలో భాగంగా ఏం జరుగుతుంది అనేది ఆ కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయడం అనేది 100% ఆహ్వానించదగ్గదే. అంటే ఇక్కడ గమనించుకుంటే మనం గతంలో చూసాం, ఆర్సిలర్ మెటల్కి సంబంధించిన ప్రతిపాదన భారతదేశంలో పెట్టుబడి పెట్టాలి అని చెప్పని వాళ్ళకు నిర్ణయం తీసుకున్నప్పుడు ఈ సమాచారం మా దగ్గరికి వచ్చిన తర్వాత మేము వాళ్ళతోటి కేంద్ర ప్రభుత్వంతో కూడా కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళకి ఎన్ఎండిసి నుంచి గనులు కేటాయింపు వ్యవహారంలో మేము కూడా కొంత రికమెండ్ చేసి ఒక్క జూమ్ కాల్లో ఈ ప్రపోజల్ కంక్లూడ్ చేశామని చెప్పని లోకేష్ గారు చెప్పడం జరిగింది. ఎస్, డెఫినెట్గా పాలకుల పరంగా వాళ్ళు రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసేది అదే కదా. మా వద్దకు వచ్చిన సమాచారాన్ని మా పాలనా నిర్వహణ మేరకు తప్ప అన్యులకి రివీల్ చేయము అని అంటారు. ఇవాళ దాన్ని ఆ ప్రపోజల్ ప్రాపర్గా మెటీరియలైజ్ అయ్యి గ్రౌండింగ్ అయ్యే రోజు ఎటు ప్రకటన చేస్తారు. ఈ లోపుగా ముందుగానే గూగుల్ సంస్థ వాళ్ళు పెట్టుబడి పెట్టబోతా ఉన్నారు, మేము వాళ్ళతో మాట్లాడటానికి మేము అమెరికా వెళ్తున్నాము అని అంటే గూగుల్ సంస్థలో ఆ సీనియర్ పొజిషన్లో ఉండే వాళ్ళతోటి పరిచయాలు ఉండేవాళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి ఆ ఒక రకమైన ఆరోగ్యకర పోటీ స్థానంలో ఒక అనారోగ్యకర పరిణామాలకు కూడా దారితీయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దాన్ని పూర్తి స్థాయిలో మెటీరియలైజ్ చేయాలి అనుకున్నప్పుడు ఆ కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేస్తే రాసిన అవసరం ఉంటుంది. అంటే వాటితో పాటు ఇంటి దొంగలు కూడా ఏమైనా చేసే ఆస్కారం లేకపోతే అంటారా? ఎందుకంటే సింగపూర్కి సంబంధించిన ఎపిసోడ్లో మనం చూసాం. డెఫినెట్గా ఉంటుంది. అంటే ఇప్పుడు మనం చాలా సందర్భాల్లో చూసుకున్నాం కదా, ప్రపంచ బ్యాంకు అమరావతి నగర నిర్మాణం కోసం లోన్ ఇవ్వాలి అని చెప్పని వాళ్ళ బృందం పర్యటనకు వచ్చినప్పుడే వాళ్ళకి లోన్లు ఇవ్వద్దు అని చెప్పని మెయిల్స్ పెట్టిన వాళ్ళు ఉన్నారు. అటువంటప్పుడు
ఈ విధమైన ప్రయత్నాలు రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి జరుగుతున్నాయి అని చెప్పని తెలిసినప్పుడు దాన్ని అడ్డుకోవడానికి కూడా కొంతమంది ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఏంటంటే నేను అదే చెప్తున్నా, ఏదైనా సరే జో జీతా వహీ సికిందర్ అంటారు. ఎండ్ ఆఫ్ ది డే ఎవరు గెలుస్తారో వాళ్లే రాజులుగా చెలామణి అయ్యేది. ఇవాళ ఎవరు సాధించగలిగారో, ఎవరు దాన్ని ప్రాపర్గా ఛానలైజ్ చేసుకోగలుగుతారో వాళ్లే సక్సెస్ అవుతారు. కాబట్టి ఇక్కడ ఆ సక్సెస్ రేట్ అనేది దాని వెనక జరిగిన ఈ బ్యాక్ అండ్ కృషి ఎవరికి అర్థం కాదు. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, వివిధ దేశాల్లో పర్యటిస్తా, మరి మిగిలిన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాలకుడిగా ఉన్న రోజు అంటే విహారయాత్రలకు ప్రాధాన్యత ఇచ్చాడు. దావోస్ పర్యటన గురించి నాటి ఐటీ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ ఇచ్చిన స్టేట్మెంట్ మనం విన్నాం కదా. అక్కడ -డిగ్రీల టెంపరేచర్ ఉంటుంది, స్నానం కూడా చేయలేము అని చెప్పని, మీరు ఎందుకు దావోస్ వెళ్ళటం లేదు అని చెప్పిన సందర్భంలో, అదే సందర్భంలో ఇక్కడ ఇంకొక అంశం కూడా ఉంది చాలా కీలకంగా, మీరు అడిగిన కాన్ఫిడెన్షియాలిటీ అంశం. గత దావోస్ పర్యటనకి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అలాగే భరత్ గారు దావోస్ వెళ్ళటం జరిగింది. రేవంత్ రెడ్డి గారు, దుద్దిళ్ల శ్రీధరబాబు గారు కూడా దావోస్ పర్యటనకు వెళ్ళారు. రేవంత్ రెడ్డి గారు 1,60,000 కోట్ల రూపాయల పారిశ్రామిక ఒప్పందాలు చేసుకున్నాము అని చెప్పని హైదరాబాద్ మొత్తం కూడా ఫ్లెక్సీలు వేసుకొని ప్రచారం చేసుకున్నారు. అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎవరితో మాట్లాడారు, ఏ ప్రతిపాదనల గురించి చర్చించారు, ఎవరి నుంచి ఆమోదం పొందారు, ఎంత పెట్టుబడికి ఆమోదం పొందారు, ఎంత ఉపాధి కల్పించడానికి ఆస్కారం ఉందనే ఏ ఇష్యూని రివీల్ చేయలే. దాంతో వైసీపీ పార్టీ మీరు దావోస్ వరకు వెళ్ళారు, వచ్చారు, ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, కానీ మీరేమి సాధించలేకపోయారు. మహారాష్ట్ర ఇన్ని ఒప్పందాలు చేసుకుంది, తమిళనాడు ఇన్ని ఒప్పందాలు చేసుకుంది, కర్ణాటక ఇన్ని ఒప్పందాలు చేసుకుంది, తెలంగాణ ఇన్ని ఒప్పందాలు చేసుకుంది అని చెప్పని చంద్రబాబు నాయుడు గారిని హేళన చేయటం మొదలుపెట్టారు. కానీ అదే సందర్భంలో ఒకరోజు మీడియాతో మాట్లాడుతున్న తెలంగాణ ఐటీ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ దుద్దిళ్ల శ్రీధరబాబు గారు ఒక ఆసక్తికరమైన అంశాన్ని చెప్పారు. మేమందరం కూడా యంగ్స్టర్స్ చంద్రబాబు నాయుడు గారితో కంపేర్ చేసినప్పుడు మేము అక్కడ ఉన్న టెంపరేచర్లో థర్మల్స్ వేసుకొని జర్కిన్లతోటి మేము అక్కడ పర్యటించడానికి ఇబ్బంది పడతా ఉన్న సందర్భంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన నెక్స్ట్ లెవెల్, ఆయన ఫిట్నెస్, కనీసం ఎటువంటి థర్మల్స్ కానీ ఆ ప్రొటెక్షన్ లేకుండా ఆయన ఆ చలిలోనే పర్యటిస్తూ ఉన్నాడు. అదే సందర్భంలో వాళ్ళు చాలా పారిశ్రామిక ఒప్పందాలు చేసుకున్నారు, వాటిని రివీల్ చేయటం లేదు. మీరు ఎందుకని వాటిని రివీల్ చేయట్లేదు అని చెప్పని నేను లోకేష్ గారితో మాట్లాడినప్పుడు, మేము మా రాష్ట్రంలోనే ఆ ప్రకటన చేస్తాం తప్ప మేము ఇప్పుడు రివీల్ చేయము అని అన్నారు ఆయన. వాస్తవంగా వాళ్ళు చేసుకున్న ఒప్పందాలన్నీ కనుక బయటకు వస్తే మీరు మమ్మల్ని, మీరు ఇన్నేనా చేసుకుంది అని చెప్పని కూడా మమ్మల్ని తప్పు పడతారు అని చెప్పని కూడా ఆయన మీడియాకి చెప్పడం జరిగింది. అంటే అన్ని ఒప్పందాలు చేసుకున్నా కూడా వాటిని అవి ప్రాపర్గా ఛానలైజ్ అయ్యి గ్రౌండింగ్ అయ్యే వరకు ప్రకటించకూడదు, ప్రచార ఆర్భాటం కన్నా కూడా మెటీరియల్ చదవటం ముఖ్యం అని చెప్పనే ఉద్దేశంతో వాటిని ప్రాపర్గా ఛానలైజ్ చేయటమే దృష్టి పెట్టారు. అందువల్లే ఈ గూగుల్ విషయంలో కూడా కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయడం అనేది ఎండ్ ఆఫ్ ది డే ఆ గూగుల్ ఇక్కడ గ్రౌండింగ్ అయ్యే ప్రకటన వచ్చిన రోజు వస్తుంది. కానీ ఈ లోపు కానీ ఆర్భాట ప్రచారం చేసుకొని దాని పర్యవసానం వేరే వారికి దాన్ని చెడగొట్టడానికి ఆస్కారం ఇవ్వకుండా ఉండాలనే ఉద్దేశంతో కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. సో ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఖచ్చితంగా సక్సెస్ బాట అనేది చేసి చూపిస్తారని చెప్పేసి అంటారా? 100% 2024 ఎన్నికలకు ముందు 2024 ఎన్నికలకు ముందు 20 లక్షల ఉద్యోగ కల్పన చేస్తామని చెప్పని ఇచ్చిన ఎన్డీఏ కూటమి వాగ్దానాన్ని 100% ఇంకొక 1,00,000 మందికి అదనంగానే ఉద్యోగాలు ఇచ్చే దిశగానే వారు ఆ ప్రయత్నంలో సఫలీకృతం అవుతారు. దాని ఇంపాక్ట్ 2029 ఎన్నికల నాటికి ఈ ఉద్యోగాలు దక్కించుకున్న యువత, వారి కుటుంబ సభ్యులే ఎన్డీఏ కూటమికి ఒక బ్రాండ్ అంబాసిడర్లుగా మిగులుతారు.